మొదటి కొరింథీ 3వ అధ్యాయం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులే అనియో క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చింది. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునో మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. అప్పుడు ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయి వాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పూచుకొనును. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహంలోని ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్ని పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వారి జీతం పుచ్చుకొని, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడును తను తాను మోసపరుచుకునకూడదు. మీలో ఎవడైనా ఈ లోకమందు తాను నానినని అనుకుని ఎడల నాని అగినట్లు వెలివాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వ్యభిత్తనమే. జ్ఞానులను వారి కీర్తిలో ఆయన పట్టుకొనను, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడును మనుషులందు అతిశయింపకూడదు. సమస్తమును పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమన్నవి అయినను, రాబోవునవి అయినను సమస్తమును ఉంది. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. దేవా ఆకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను. దేవాకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను. శోధన బాధలు వ్యాధి రోగాలు నన్న చుట్టినా, శోధన బాధలు వ్యాధి రోగాలు నన్న చుట్టినా, నీవుండగా దిగులెందుకు నీవేనాశ్రయం, నీవుండగా దిగులెందుకు నీవేనాశ్రయం. దేవా దేవా ఆకాశమందు నీవుండగా నీవరికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టినా, సైన్యం గర్జించిన, శత్రు సమూహము సైన్యం గర్జించిన, దేవా నీవుండగా
భయమేల నాకు దేవా భయమేల నాకు నా రక్షణ నా దైవము నా సర్వము నా రక్షణ నా దైవము నా సర్వము దేవా దేవాకాశమందు నీవుండగా నేనెవరికి భయపడ దేవాకాశమందు నీవుండగా నేనెవరికి భయపడ నా సొంత వారు వెలివేసిన నా స్నేహితులంతా నన్ను వీడినా నా సొంత వారే వెలివేసిన నా స్నేహితులంతా నన్ను వీడినా యేసు నన్ను విడువవు ఎడబాయవు యేసు నన్ను విడువవు ఎడబాయవు నా కాపరి నా తండ్రి ఆధారం నీవు నా కాపరి నా తండ్రి ఆధారం నీవు దేవా దేవాకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను దేవాకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను వారు మేఘాలు నన్ను కమ్మినా సుడిగాలి ఓలే శోధన వచ్చిన వారు మేఘాలు నన్ను కమ్మినా సుడిగాలి ఓలే శోధన వచ్చిన నా తోడు నీడగా నిలిచావు దేవా నా తోడు నీడగా నిలిచావు దేవా నా బలం ఆశ్రయం నా యేసు నీవే నా బలం ఆశ్రయం నా యేసు నీవే దేవా దేవాకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను దేవాకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను ఆనందించెదము యెహోవాలో అతిశయించును మాదు ఆత్మ రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము నీతి వస్త్రముందరింపజేసే పరదేశులు మమ్ము ప్రభువా దేవము నీదు యాజక సేవకులనెదరు పరదేశులు ప్రభువా దేవము నీదు యాజక సేవకులనెదరు జగమున జనముల భాగ్యం వీచి ప్రభవింతురంటివే ప్రభావముతో జగమున జనముల భాగ్యం వీచి ప్రభవింతురంటివే ప్రభావముతో ఆనందించెదము యెహోవాలో అతిశయించును మాదు ఆత్మ రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము నీతి వస్త్రముందరింపజేసే అన్యులు చేసిన అవమానమునకు ప్రతిగా మాకు రెట్టింపు ఘనతను అన్యులు చేసిన అవమానమునకు
ప్రతిగా మాకు రెట్టింపు ఘనతను, నిందకు ప్రతిగా పొందిన భాగము అనుభవించుచు హర్షించురంటివి. నిందకు ప్రతిగా పొందిన భాగము అనుభవించుచు హర్షింతురంటివి. ఆనందించేద్దాము యెహోవాలో, అతిశయించును మాదు ఆత్మ. రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము నీతి వస్త్రమున్ ధరింపజేసే. వారు తమదు దేశమునందు రెట్టింపు భాగమునకు కర్తలౌదురు. వారు తమదు దేశమునందు రెట్టింపు భాగమునకు కర్తలౌదురు. నిత్యానందము వారికి కలుగును, ఎన్నడు వారిని విడువనంటివి. ఆనందించెదము యెహోవాలో, అతిశయించును మాదు ఆత్మ. న్యాయము చేయుట నాకెంత ప్రీతి, అన్యాయపు సొత్తు నాకసహ్యము. న్యాయము చేయుట నాకెంత ప్రీతి, అన్యాయపు సొత్తు నాకసహ్యము. సత్యమున్ బట్టి ప్రతిఫలమిచ్చును, నిత్య నిబంధన చేసేదనంటివి. సత్యమున్ బట్టి ప్రతిఫలమిచ్చుచు నిత్య నిబంధన చేసేదనంటివి. ఆనందించెదము యెహోవాలో, అతిశయించును మాదు ఆత్మ. జనములకు వారి సంతతియును, జనముల మధ్యను ప్రసిద్ధి నందును. జనములకు వారి సంతతి తెలియును, జనముల మధ్యను ప్రసిద్ధి నందును. యెహోవా ఆశీర్వదించిన జనమని ఒప్పుకొందురు వారు. యెహోవా ఆశీర్వదించిన జనమని ఒప్పుకొందురు వారు. ఆనందించెదము యెహోవాలో, అతిశయించును మాదు ఆత్మ. భూమి మొలకను మొలపించినట్లుగా, తోటల మొలచిన విత్తనము వలె, జనముల ఎదుట ప్రభు యెహోవా నీతి స్తోత్రములను ఉజ్జీవింపజేయును. జనముల ఎదుట ప్రభు యెహోవా నీతి స్తోత్రములను ఉజ్జీవింపజేయును. ఆనందించెదము యెహోవాలో, అతిశయించును మాదు ఆత్మ. క్రీస్తునందు మాకిచ్చిన ఎట్టి ఆత్మ బంధిత ప్రతి ఆశీస్సులకై, క్రీస్తునందు మాకిచ్చిన ఎట్టి ఆత్మ బంధిత ప్రతి ఆశీస్సులకై, సర్వోన్నతుడా సన్నుతించుచు హల్లెలూయా స్తోత్రముల్ ఆరోపింతుము. సర్వోన్నతుడా సన్నుతించుచు హల్లెలూయా స్తోత్రముల్ ఆరోపింతుము. ఆనందించెదము యెహోవాలో, అతిశయించును మాదు ఆత్మ. రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము నీతి వస్త్రము ధరింపజేసే. రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము నీతి వస్త్రము ధరింపజేసే.
తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము తొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కొనుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలని వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు, పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలని వీడిపోదు నా కృప నీకు. నే నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాది శాంతి నొసగదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో
కన్నీళ్ళకు కడగలలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఈ రుణము ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. ఈ రుణము ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను మరచిపోవెందుకో. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ ఫలము ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. ఏ ఫలము ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. కష్ట నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగళ్ళలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా
నా ప్రాణమా నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, ఆమేన్. స్తోత్రం. దేవునికి స్తోత్రం. చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఇలా కూడి వచ్చిన ప్రియులార ప్రతి ఒక్కరు కూడా ప్రతి వందనాలు. ప్రియులార మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనాక ప్రియులార యేసుక్రీస్తు మరణం తర్వాత మనం ఉన్నవారం అనమాట. యేసుక్రీస్తు మరణానికి ముందున్న విషయాలు ప్రియులారా తేడా ఉంది. యేసుక్రీస్తు మరణం తర్వాత ఉన్న విషయాలు డిఫరెన్స్ ఉంది అనమాట, ప్రత్యేకంగా మనం బోధించినప్పుడు. కాబట్టి మనందరం యేసుక్రీస్తు మరణం తర్వాత ఉన్నవారు కాబట్టి దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా మనం సువార్త విని మనం రక్షణ పొందిన గుండెలో మనం ఉన్నాము అనమాట. అంటే క్రిస్తులో మనం ఉన్నాము, క్రిస్తు మనలో ఉన్నాము, మనం క్రిస్తులో ఉన్నాము. కాబట్టి ప్రియులారా మనం అలాగే మనం చూడాలి అనమాట. క్రిస్తుకు ముందున్న విషయాలు ప్రియులార తేడా ఉంది. క్రిస్తుకు ముందు ప్రియులార మనం చూసినట్లయితే ధర్మశాస్త్ర కాలం అనమాట, ధర్మశాస్త్రం. కానీ క్రిస్తు మరణం తర్వాత ప్రియులార మనం చూసినట్లయితే దేవుడు యేసుక్రీస్తు మరణం ద్వారా మనను ధర్మశాస్త్ర యొక్క శాపం నుండి బయటకు తీసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు దేవుడు మనను దేవుని యొక్క కృపలోనికి తీసుకొని వచ్చాం. కాబట్టి మనం క్రిస్తునందు ఉన్న మనం అందరం ప్రియులార దేవుని యొక్క కృపలో ఉన్నామన్నమాట. అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపక్షమాపణ పొందిన వారం అనమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనం లెక్కలేని పాపాలు దేవుడు క్షమించామన్నమాట. కాబట్టి పాపక్షమాపణం పొందిన వారుగా మనం ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు రక్తం ఇప్పుడు మనకు అవైలబుల్ గా ఉంది అనమాట. యేసుక్రీస్తు మరణానికి ముందున్న కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రక్తం అప్పుడు అవైలబుల్ లేదనమాట. కానీ మనకేమో ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ఉంది అనమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా శుద్ధీకరణం ఉంది, యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపక్షమాపణ ఉంది. కాబట్టి ప్రియులారా మనం దానికి సంబంధించిన కొన్ని విషయాలు ప్రియులారా మనం చూస్తాం. రోమేలుకి రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రియులారా 5వ అధ్యాయము 15వ వచనం ప్రియులారా మనం చదువుదాం. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఇట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించును. ఆమేన్. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు అనిపిస్తుంది, బట్ దేర్ ఇస్ ఎ గ్రేట్ డిఫరెన్స్. అంటే చాలా గొప్ప తేడా ఉంది అనమాట. ఏ తేడా ఏంటంటే గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ ఆదాం సిన్ అండ్ గాడ్స్ గ్రేషియస్ గిఫ్ట్. అంటే ఆదాం ఒక పాపం, అలాగే తర్వాత మనం చూసినట్లయితే దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా కృప ఇచ్చామన్నమాట. గిఫ్ట్, గాడ్స్ గ్రేషియస్ గిఫ్ట్ రెండు చాలా డిఫరెంట్ ఉంది అనమాట. ఆదాం పాపం చేస్తున్నా కాబట్టి అందరం పాపులుగా మార్చబడే, ఒకరు కాదు అందరం పాపులుగా మార్చబడే అనమాట ఆదాం పాపాన్ని బట్టి. అలాగే యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా దేవుడు మనకు నిత్య జీవన్ అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవన్ ఆల్రెడీ రక్షణ పొందని మనకు నిత్య జీవన్ అనుగ్రహించామన్నమాట. యేసుక్రీస్తు ద్వారా మనకు పాపక్షమాపణం దేవుడు తీసుకొని వచ్చామన్నమాట. యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ప్రియులారా మనకు ప్రియులారా పాపక్షమాపణం నిత్య జీవన్ రక్షణ తీసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు ఇది రెండు చాలా డిఫరెంట్ ఉందని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చాలా సరే మనం పాపం చేస్తాం, ఆ పాపం గురించి మనం ఎక్కువ మాట్లాడతారేమో. పాపం గురించి మనం అంటే పాపం చేసిన వరకు శిక్ష ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి. కానీ ప్రియులారా సెకండ్ అంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా తీసుకొని వచ్చిన విషయాలు ప్రియులారా మనం ఎక్కువ దాని మీద ఫోకస్ చేయాలన్నమాట. ఆదాం చేసిన పాపం మీద కాదు, దానికంటే ఎక్కువ తండ్రి దేవుడు కడపటి ఆదాం యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా తీసుకొని వచ్చిన పాపక్షమాపణం ప్రియులారా యేసుక్రీస్తును మనం ఎక్కువ నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవన రక్షణ పాపక్షమాపణం దేవుడు తీసుకొని వచ్చాము. అది ప్రియులారా మనం ఎక్కువ బోధించాలి అనమాట. అది మనం ఎక్కువ ప్రకటించాలి, అది మనం ఎక్కువ గ్రహించాలి అనమాట.
అది మన యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు చేసిన మేలు ప్రియులారా మనం గ్రహించిన కొలది మనకు విడుదల వస్తాయి అనమాట. మనం ఆశీర్వాదాలు, మేలు, స్వస్థత, సంతోషం, సమాధానం ప్రియులారా దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకడానికి మనకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనమాట. కాబట్టి బట్ దేర్ ఇస్ ఎ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ ఆదాం సిన్స్ అండ్ గాడ్స్ గ్రేషియస్ గిఫ్ట్. కాబట్టి ఫర్ ద సిన్ ఆఫ్ దిస్ వన్ మ్యాన్ ఆదాం బ్రోట్ డెత్ టు మెనీ. ఇప్పుడు ఆదాం ఒక పాపం ద్వారా అనేకలు జీవితంలోనికి మరణం వచ్చామన్నమాట. మరణం స్పిరిచువల్ డెత్. స్పిరిచువల్ డెత్ అంటే ప్రియులారా మనం దేవుని నుండి దూరం అవడం. ఆదాం ఒక పాపాన్ని బట్టి అనేకలు మరణం, స్పిరిచువల్ గా మరణం వచ్చామన్నమాట. ఎందుకంటే ఆదాం ద్వారా పాపం దాని యొక్క ఎఫెక్ట్ ని బట్టి ప్రతి ఒక్కరు స్పిరిచువల్ గా మరణం ఆ అనుభవం అంటే దేవుని నుండి దూరమైన పరిస్థితి వచ్చింది అనమాట. కానీ సేమ్ టైంలో ప్రియులారా మనం చూసినైతే రెండో భాగం మనం చూసినైతే ప్రియులారా మనం చూసినైతే యేసుక్రీస్తు ద్వారా బట్ ఈవెన్ గ్రేటర్ ఈస్ గాడ్స్ వండర్ఫుల్ గ్రేస్ అండ్ హిస్ గిఫ్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్ టు మెనీ త్రూ దిస్ అదర్ మ్యాన్ జీసస్ క్రైస్ట్. కాబట్టి రెండవ ఆదాం, కడపటి ఆదాం అనే యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా తండ్రి దేవుడు మనకు పాపక్షమావణం, దేవుని కృప వలన పాపక్షమావణం ప్రియులారా తీసుకుని వచ్చారు. కాబట్టి అది చాలా గొప్పదని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆదాం పాపం చేసినప్పుడు దాని ద్వారా మరణం వచ్చేసాం. కాబట్టి దానికంటే చాలా 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 గొప్ప విషయం ఏంటంటే తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా నా జీవితంలో మనందరి జీవితంలో యేసుక్రీస్తు రక్తం, యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ఒక మరణం ద్వారా ప్రియులారా మన జీవితంలోనికి పాపక్షమావణం, నిత్య జీవన్, రక్షణ తండ్రి అయిన దేవుడు తీసుకుని వచ్చారు. అది చాలా గొప్ప విషయం అన్నమాట. కాబట్టి మనం ఎవరిని మనం ఎక్కువ హైలైట్ చేస్తున్నాం? పడిపోయిన ఆదాం గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నారా? లేదంటే పాప గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నారా? లేదంటే సాతాన్ గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నామా? లేదంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు గొప్ప పాపక్షమావణం తీసుకొని వచ్చాము, నిత్య జీవనం తీసుకొని వచ్చాము, రక్షణ తీసుకొని వచ్చాము, కృపా దేవుడు తీసుకొని వచ్చాము. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో మనల్ని ఆత్మీయంగా మరణించిన స్థాయిలో ఉన్న మానవులు లేదంటే మరణించిన స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరిను ప్రియులారా తండ్రితో కనెక్ట్ చేయడానికి ఉన్న అంతా కూడా యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు తీసుకొని వచ్చారు. కాబట్టి మనం దేని గురించి ఎక్కువ చెప్తున్నాం, దేని గురించి మనం హైలైట్ చేస్తున్నాం? కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది గొప్ప విషయం ఏంటిదంటే చాలా చాలా గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా పాపక్షమావణం తండ్రి దేవుడు తీసుకొని వచ్చాము, రక్షణ తీసుకొని వచ్చాము, నిత్య జీవనం తీసుకొని వచ్చాము. ఇది చాలా గొప్పది. కాబట్టి ఈ గొప్ప విషయం ప్రియులారా మనం ఎక్కువ చెప్పాలి అనమాట. దేవునికి పరిశుద్ధాత్మ వలన ఎక్కువ దాని గురించి మనం అది మనం ధ్యానించాలి, దాని మీద మనం ఫోకస్ పెట్టాలి అనమాట. అది మనం ఎక్కువ ధ్యానించాలి, దాన్ని మనం హైలైట్ చేసే వారు ఉండాలి. కానీ కొందరు పడిపోయిన ఆదాం గురించి మనం తప్పకుండా చెప్తాం, ఎందుకంటే ఆ విషయం అది కూడా మనం తప్పకుండా చెప్తాం. కానీ అయినప్పుడు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తుని మనం అధికంగా హైలైట్ చేయాలన్నమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపక్షమావణం ఉంది, నిత్య జీవనం ఉంది అనే విషయం ప్రియులారా మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. దాన్ని మనం అది గొప్పదన్నమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా చాలా డిఫరెంట్ ఉంది అనమాట. పడిపోయిన ఆదాము అలాగే యేసుక్రీస్తు మనం చూసినట్లయితే కడపటి ఆదాం జయించామన్నమాట. జయించిన యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా జయించిన యేసుక్రీస్తు గురించి ప్రియులారా మనం ఎక్కువ ప్రియులారా మనం ధ్యానించాలి. కాబట్టి యేసుక్రీస్తు గురించి మనం ఎంతగా ధ్యానించిన కొలది, ఎంతగా మనం చెప్తున్న కొలది మనకు ఇద్దరులకు ప్రియులారా దీవెన అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపక్షమావణం మనకు ఉంది. ఇప్పుడు మన ఆలోచన కానీ మాటలు కానీ క్రియల ద్వారా పాపం చేయవద్దు. ఒకవేళ పాపం చేస్తున్నా కానీ ప్రియులారా దయచేసి మీరు ఎవరు కూడా పరిశుద్ధరైన దేవుని నుండి దూరంగా ఉండాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు పరిశుద్ధమైన దేవుని దగ్గరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం పరిగెత్తుకొని రావాలి, ధైర్యంతో రావాలి, ఉత్సాహంతో రావాలి. పాపం ఉన్నప్పుడు కూడా రావచ్చు అనమాట. యేసుక్రీస్తు దగ్గరకు పాపం ఉన్నప్పుడు కూడా రావచ్చు, ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ఉన్న కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో మనం ఆధారపడాలి. యేసయ్య నా పాపం
క్షమించుమని మనం చెప్పాలి. చెప్పి ఉంటే తప్పకుండా క్షమిస్తాడు. దేవుడు క్షమించే దేవుడు. కాబట్టి ప్రియులారా, పాపం ఇప్పుడు మనల్ని పరిశుద్ధుడైన దేవుని నుండి దూరం చేయలేదన్నమాట. పాపం పరిశుద్ధుడైన దేవుని నుండి మనల్ని దూరం తీసుకొని వెళ్ళలేదు. ఎందుకంటే ప్రియులారా, మనం యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడి ఉండే పాపం ప్రియులారా మనం చేసుకొని తర్వాత పాపాలు ఒప్పుకోలేదంటే మనం దేవుని నుండి తప్పకుండా దూరం అయిపోతాయి. పాపం చేయవద్దు. ఒకవేళ పాపం చేసుకొని ప్రభుతో ఒప్పుకోకుండా బ్రతున్న వ్యక్తులు తప్పకుండా దేవుని నుండి దూరం అవుతాయి. కానీ యేసుక్రీస్తు రక్తం ఉన్న కాబట్టి, తండ్రి దగ్గర దేవుని సన్నిధిలో యేసు రక్తం ఉన్న కాబట్టి మనం ఏం చేసుకోవాలి? రక్తములో ఆధారపడాలి. రక్తం ద్వారా కడగబడాలి, శుద్ధీకరణం పొందాలి. అప్పుడు మనం దేవుని నుండి దూరం అయిపోలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు యేసు రక్తం మనం ప్రతిరోజు వాడుకోవాలి. యేసుక్రీస్తు రక్తం ప్రియులారా మనం వాడుకోవాలి. ఆ రక్తంలో మనం ఆధారపడాలి. కాబట్టి యేసు రక్తం ద్వారా ప్రియులారా మనకు పాపక్షమాపణ ఉంది, నిత్య జీవనం ఉంది. ఇప్పుడు దానిలో మనం కొనసాగించాలి. ఆ తండ్రి అయిన దేవునితో సమాధానంలో, ఐక్యతలో, ఆ రిలేషన్షిప్ లో ప్రియులారా మనం కొనసాగించాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. ఇంకా పాపం చేసిన తర్వాత, పాపాలు ఒప్పుకున్న తర్వాత కూడా ఒకవేళ పాపం క్షమించబడలేదు అలాంటి ఆలోచన సాతాన్ గాడు తీసుకొని రావడానికి అవకాశం ఉంది. అపరాధ భావం అంటే గిల్ట్ తీసుకొని వస్తాయి అనమాట. బట్ యేసునామములో గిల్ట్, అపరాధ భావానికి వ్యతిరేకంగా మనం నిలబడాలి. యేసునామములో దాన్ని గద్దించాలి అనమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రియులారా మనం అందరం, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం నీతిమంతులం, మనం పరిశుద్ధులం. కాబట్టి మీటింగ్ లో పాల్పొందుతున్న యేసు రక్తంలో ఆధారపడిన యేసయ్య నా పాపం క్షమించుము, రక్తం ద్వారా కడుగుము, ఆలోచన మాటలు క్రియల ద్వారా ప్రతి పాప క్షమించమని చెప్పిన మీ యొక్క ప్రతి పాపాలు యేసు రక్తం ద్వారా దేవుడు క్షమించామన్నమాట. దేవుడు దాన్ని రక్తం ద్వారా కడిగి తీసివేశామన్నమాట. కాబట్టి మీరు నీతిమంతులు, మీరు నీతిమంతురాలు, మీరు పరిశుద్ధులు, పరిశుద్ధరాలు. హల్లెలూయా. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా మనల్ని ఎలాగా చూస్తున్నామో, తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని చూస్తున్నాం అనమాట. తండ్రి దేవుడు మనల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందిన మనల్ని యేసుక్రీస్తు ద్వారా చూస్తున్నాం అనమాట. యేసు రక్తం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా చూస్తున్నప్పుడు ప్రియులారా మనల్ని నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా ప్రియులారా దేవుడు చూస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం కూడా మనను అలాగే చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నీతిమంతులం అని మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతి గురించి ఒప్పింపిస్తాడు. రక్షణ పొందిన మనకు యేసు రక్తములో అన్నదనం, యేసు రక్తములో ఆధారపడుతున్న నాకు మీకు నీతి గురించి ఒప్పింపిస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడనమాట, మీరు నీతిమంతుడు, 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 నీతిమంతురాలు అని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీతి గురించి ఒప్పింపు తప్పకుండా ఇస్తాడు. యేసు రక్తంలో ఆధారపడుతున్న నాకు మీకు. సాతానేమో అపరాధ భావం తీసుకొని వస్తాడు. సాతానేమో చెప్తాడు, నీవు పాపి అని చెప్తాడనమాట. కాబట్టి పాప ఒప్పుకున్న తర్వాత కూడా ఈవిల్ స్పిరిట్ మన గతకాలంలో చేసిన పాపాలంతా కూడా జ్ఞాపకం చేసుకొని మనల్ని గిల్ట్ తీసుకొని వచ్చి పరిశుద్ధమైన దేవుని దగ్గర రాకుండా, లేదంటే దేవుని సన్నిధిలో దేవుడి చిత్తం చేయకుండా భయం తీసుకొని వస్తాయన్నమాట. దేవుని చిత్తం చేయకుండా నీవు ఇంకా కొన్ని లోపాలు మీకుంది, ఇంకా కొన్ని బలహీనత ఉంది అని చెప్పి నువ్వు యేసుక్రీస్తు గురించి మాట్లాడకుండా, ఆరాధన చేయకుండా, ప్రార్థన చేయకుండా, ఇద్దరి కొరకు విజ్ఞాపన చేయకుండా, దేవుని సేవ చేయకుండా అపరాధ భావం తీసుకొని వచ్చి భయం తీసుకొని వస్తాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా అపరాధ భావం నుండి దేవుడు ప్రతి ఒక్కరిని విడిపించినాక యేసు రక్తం ద్వారా అపరాధ భావం నుండి విడుదల ఉంది అనమాట. యేసు నామంలో విడుదల ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులమని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి వాక్యం మనం నమ్మాలి అనమాట. సాతాన్ మాటలు నమ్మవద్దు, వేరే ఎవరో చెప్పిన మాటలు ప్రియులారా మనం నమ్మవద్దు. బైబిల్ ఏం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం మనకు ఏం చెప్తుంది, క్రిస్తుడు నా గురించి మీ గురించి దేవుడు ఏం చెప్తున్నారో అది మనం నమ్మాలన్నమాట. దేవుడు ఏం చెప్తున్నారో అది మనం ధ్యానించాలి, అది మనం ఒప్పుకోవాలి, అది ఏసు చెప్పాలన్నమాట. దేవుడు నా గురించి యేసు రక్తం ద్వారా కడగబడిన మనం నీతిమంతులమని దేవుడు చెప్పినప్పుడు మనం ఏం చెప్పాలి? ఏసు చెప్పాలి, ఆమెను చెప్పాలి. అదే నిజమైన తగ్గింపు అనమాట. నిజమైన తగ్గింపు ఉండే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన గురించి దేవుడు ఏదైతే చెప్తున్నారో యేసుక్రీస్తు ద్వారా, యేసు రక్తం ద్వారా, కాబట్టి అది మనం ఎస్ చెప్పాలి. ఎస్ చెప్పి దేవుని స్తుతించుకోవాలి. థ్యాంక్స్ చెప్పాలి. దేవా నన్ను నీతిమంతులుగా మార్చినట్టు దేవా మీకు స్తోత్రం.
నన్ను మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చినటువంటి దేవా యేసయ్య మీకు వందనాలు అని ప్రియులారా మనం స్తుతించాలి. ఇప్పుడు క్రీస్తునందు దేవుడు ఆ గొప్ప స్థాయి దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన కాబట్టి కడపటి ఆదాం ఆమె జయించిన యేసుక్రీస్తు మీదే మనం ఫోకస్ చేయాలన్నమాట. యేసుక్రీస్తు మీదే మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. యేసుక్రీస్తును మనం ఎక్కువ హైలైట్ చేయాలి. ఎందుకంటే అది చాలా గొప్ప విషయం అన్నమాట. పడిపోయిన ఆదాము కంటే జయించిన యేసుక్రీస్తు మీదే ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం ఫోకస్ చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా కడపటి ఆదాం లేదా రెండవ ఆదాం యేసుక్రీస్తు జయించాము. అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాం అనమాట. మనం కూడా పరిశుద్ధంగా బ్రతికినట్టు, మనం కూడా ఇద్దరు ప్రేమించినట్టు, మనం కూడా ఇద్దరితో క్షమించినట్టు, మనం కూడా సాతాను తంత్రాలను జయించుకొని బ్రతికినట్టు అదే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి నా ద్వారా మీ ద్వారా బ్రతుకుతున్నాం అనమాట. మనలో వచ్చి దేవుడు మన ద్వారా బ్రతుకుతున్నాం అనమాట. మనం దేవుడు కలిసి బ్రతుకుతున్న జీవితం ప్రియులారా మన ఆత్మీయ జీవితం అనమాట. మనం ఒక్కడు కాదు, మనం పరిశుద్ధాత్మ దేవుడు కలిసి, మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు కలిసి, మనం దేవుడు కలిసి బ్రతుకుతున్న జీవితం ప్రియులారా మన ఆత్మీయ జీవితం అనమాట. దేవునికి స్తోత్రం. లేదు కాబట్టి మనం ఓడిపోలేదన్నమాట. కాబట్టి మనం జయంతోనే బ్రతుకుతాయి. ఎందుకంటే మనలో వచ్చిన దేవుడు జయించిన దేవుడు అనమాట. మనలో ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు అన్నిటినీ జయించాడు. మరణాన్ని గాని, పాపాన్ని, లోగాని, సాతంతరాలు అన్నిటినీ జయించిన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో వచ్చి నివాసం చేస్తున్నా కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవునికి మనం పూర్తిగా సమర్పించాలి. ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా సమర్పించినప్పుడు మనలో వచ్చిన యేసుక్రీస్తు మన ఆత్మ ప్రాణ శరీరం సంపూర్ణంగా పరిపాలన చేస్తాడనమాట. సంపూర్ణంగా ప్రవర్తన చేస్తాడు. అది ప్రియులారా జయమైన జయ జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు చేసిన మేలు అది చాలా గొప్పది. దాన్ని మనం హైలైట్ చేయాలన్నమాట. ఇప్పుడు బ్రతికినంతకాలం దాన్ని కొనియాడుకోవాలి. తర్వాత మన నిత్యత్వంలో కూడా యేసుక్రీస్తును మనం కొనియాడ వారుగా దేవుడు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 16వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మరియు పాపం చేసిన యుగని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయింది. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైంది. ఆమేన్. కాబట్టి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. అండ్ ద రిజల్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేషియస్ గిఫ్ట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద రిజల్ట్ ఆఫ్ దట్ వన్ మన్ సిన్. కాబట్టి ఆదాము ఒక పాపం వలన ప్రియుల రిజల్ట్ మనం చూసినట్లయితే అందరూ చనిపోయామన్నమాట. ఆదాము ఒక పాపం తర్వాత దాని వలన వచ్చిన రిజల్ట్ మనం చూసినట్లయితే అందరం చనిపోయాం. కానీ రెండవ ఆదాం కడపటి ఆదాం అనే యేసుక్రీస్తు ఒక విధేయతని బట్టి, యేసుక్రీస్తు ఒక పరిశుద్ధ ఆ యాగాన్ని బట్టి, మరణాన్ని బట్టి, శివ మరణాన్ని బట్టి రిజల్ట్ ప్రియులారా మనం చూసినట్లయితే అనేకులకు యేసు రక్తం ద్వారా పాపక్షమాపణం, నిత్య జీవన్, అనేకులు నీతిమంతులుగా మార్చబడాము, పరిశుద్ధులుగా మార్చబడాము, అనేకులు బ్రతికామన్నమాట. అంటే నిత్య జీవన్ పొందాం, అంటే తండ్రితో కనెక్ట్ అయ్యామన్నమాట. పరలోక తండ్రితో, ఆకాశ భూమి సౌందర్యం అంద సృజన పరిశుద్ధులైన దేవునితో కనెక్ట్ అయ్యామన్నమాట. ఆత్మీయ మరణం నుండి బయటపడామన్నమాట రిజల్ట్. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా మనకు వచ్చిన రిజల్ట్ ప్రియులారా మనం చూసినట్లయితే నిత్య జీవన్, పాపక్షమాపణం, మన దేవుని బిడ్డలుగా మార్చబడాం. మన దేవుని యొక్క మందిరంగా దేవుడు మార్చాం. క్రీస్తునందు మనకు ఎన్నో గొప్ప మేలు దేవుడు చేశాడు. దేవుడు మనకు అధికారం తీసుకొని ఇచ్చామన్నమాట. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం ద్వారా మనకు నమ్మిన, మనకు రక్షణ పొందిన, మనకు కోల్పోయిన అధికారం దేవుడు, స్పిరిచువల్ అథారిటీ దేవుడు మనకు సాతాను మీదే, ప్రతి సమస్యల మీద ఓవర్కమ్ చేయడానికి దేవుడు ప్రియులారా మనకు అధికారం అనుగ్రహించాడు. అధికారం అనుగ్రహించడం మాత్రం కాదు, అధికారి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మన ద్వారా ఇప్పుడు పరిపాలన చేస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. పాపం మీద గాని, సమస్యల మీద గాని, సాతంతరాలను ఓవర్కమ్ చేసినట్టు అదే దేవుడు వచ్చి మన ద్వారా బ్రతుకుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా రిజల్ట్ మనం చూసినట్లయితే చాలా గొప్పది అనమాట. యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు అనుగ్రహించిన కృప, మేలు, ఆశీర్వాదాలు మనం చూసినట్లయితే చాలా చాలా ఉన్నతం, చాలా చాలా గొప్పదని ప్రియులారా మనం అర్థం చేసుకొని మనం మాట్లాడుతున్నప్పుడు
ఈ యేసుక్రీస్తుని మనం హైలైట్ చేయాలన్నమాట. పడిపోయిన ఆదామును కొందరున్నారు, వారి ప్రసంగం అంతా కూడా ఆ పడిపోయిన ఆదాము, ఆ పాపం, తర్వాత మరణం, దాని గురించి ఎక్కువ మాట్లాడతారు. ఆ సమస్యల గురించే ఎక్కువ మాట్లాడతారేమో. ఇప్పుడు సమస్యల గురించి ఎక్కువ మాట్లాడినా మనకు విడుదల రాదనమాట. కాబట్టి పరిష్కారం గురించి ప్రియులారా మనం ఎక్కువ చెప్పాలి, ఎందుకంటే అది గొప్పది అనమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన పాపక్షమానం, యేసు రక్తం ద్వారా పాపక్షమానం ఉంది. దాని గురించి మనం ఎక్కువ ప్రేరించాలి, ఎక్కువ చెప్పాలి. యేసు రక్తం ద్వారా దేవుడు నీతిమంతుడిగా మారుస్తాడు, దాని గురించి మనం ఎక్కువ చెప్పాలి అనమాట. కాబట్టి అదే పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి అండ్ ద రిజల్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేషియస్ గిఫ్ట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద రిజల్ట్ ఆఫ్ దట్ వన్ మ్యాన్ సిన్. ఫర్ ఆదామ్ సిన్ లీడ్ టు కండమినేషన్. అంటే ఆదాం ఒక పాపం ద్వారా రిజల్ట్ ప్రియులారా మనం చూసినట్లయితే అనేకులు శిక్ష పొందడానికి అర్హులమని తీసుకొని వచ్చామన్నమాట, అది చెప్తుంది. కానీ బట్ గాడ్స్ ఫ్రీ గిఫ్ట్ లీడ్స్ టు అవర్ బీయింగ్ మేడ్ రైట్ విత్ గాడ్. కాబట్టి ఆ యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు చూపిన కృపను బట్టి, నీతిని బట్టి, కృపని బట్టి, పాపక్షమాన్ని బట్టి మనం యేసుక్రీస్తు వారు ఇప్పుడు తండ్రి దేవులతో మనందరూ కనెక్ట్ అయ్యామన్నమాట. అంటే యేసు రక్తం ద్వారా కడగబడిన క్రిస్తుని కలిగిన మనం అందరం తండ్రిన దేవునితో, జీవగల దేవునితో, పరిశుద్ధన దేవునితో మనం ఇప్పుడు ఐక్యతలో మనం ఉన్నాము, సమాధానంగా ఉన్నాము. అది గొప్పదన్నమాట. తండ్రి అయిన దేవునితో సహవాసంతో మనం ఉంటే, జీవంగల దేవునితో మనం కనెక్ట్ ఉండడం, అదే గొప్పది, అదే గొప్ప ఆశీర్వాదం. కాబట్టి గొప్ప ఆశీర్వాదం ఏంటిది? దేవుడు అనమాట. దేవుని కంటే గొప్ప ఆశీర్వాదం ఏది కూడా లేదనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం కనెక్ట్ అయ్యాం. దేవుడే ప్రియులరా పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాము. మనం దేవుడు కనెక్ట్ అయ్యామన్నమాట. మనం దేవుడు ఇప్పుడు రెండు కాదు ఒకటే ఉన్నామన్నమాట. మనం దేవుడు రెండు కాదు ఒకటే ఉన్నా. అదే మనకు జయం ఇస్తుంది, అదే మనకు సంతోషం, అదే మనకు సమాధానం, అదే మనకు విడుదల, అదే మనకు స్వస్థత, అదే మనకు జయం. హల్లెలూయా. కాబట్టి ప్రియుల యేసుక్రీస్తు మరణం ద్వారా, ప్రియులరా మరణ పునరుద్ధరణ ద్వారా, ప్రియుల యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రిన దేవునితో మనం ఇప్పుడు కనెక్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు తండ్రితో మనకు, తండ్రిన దేవునితో మనకు సహవాసం ఉంది, ఐక్యత కలిగి ఉన్నాము. ఈ సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీలో కొందరు అనుకున్నారేమో, దేవుడు నేను రెండు అని మీరు దయస్తే అనుకోవద్దు. అలాగే ఆలోచన కలిగిన వారు కొందరు ఉన్నారేమో. కాబట్టి దేవుడు మనం ఇప్పుడు రెండు కాదు, దేవుడు మనం ఒకటిగా మార్చబడ్డామన్నమాట. క్రీస్తు మనం ఒకటిగా మార్చబడాం పరిశుద్ధాత్మ వలన, యేసుక్రీస్తు ద్వారా, యేసు రక్తం ద్వారా. హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప కార్యం దేవుడు చేస్తున్నా కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా దేవునితో ఇప్పుడు మనకు సహవాసం ఉంది, లోతైన సహవాసం ఉంది. క్రిస్తువుని మనం కలిగి ఉన్నాం కాబట్టి, క్రిస్తువులో మనం ఉన్నాం కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవునితో మనం చాలా లోతైన సహవాసంలో ఉన్నామన్నమాట. డీప్ లవ్ రిలేషన్షిప్ లో మనం అందరూ ఉన్నామని సత్యం పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. కానీ సాతాను ఏం చెప్తాడంటే మనం దేవుని నుండి చాలా దూరంగా ఉన్నాము, దేవుడేమో పరిశుద్ధుడు, మీరేమో పాపి, కాబట్టి రెండు సెట్ కాదు అని చెప్పి మనను దూరం చేస్తారనమాట. మన మనసులో దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. చాలా దూరం, దేవుడైతే చాలా దూరంగా ఉన్నారు, దేవుడు పరిశుద్ధుడు, మీరేమో ఆలోచన గాని మాటల క్రియల ద్వారా పాపం చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరకు దేవుడు రాదు అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నిజంగా మనం ఒకప్పుడు పాపులమే, అవును, కానీ యేసు రక్తం ద్వారా మనం కడగబడిన కాబట్టి పాపాలు దేవుడు క్షమించి రక్తం ద్వారా కడిగి ప్రియులార మనల్ని దేవుడు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా దేవుడు మార్చమనే సత్యం ప్రియులార పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీతి గురించిన ఒప్పింపు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులార మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అపరాధ భావం నుండి దేవుడు యేసునామములో విడిపించినాక, కాబట్టి నీతి గురించిన ఒప్పింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చదవండి 17. మరణము ఒకని అపరాధమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా రాయబడింది, ఫర్ ద సిన్ ఆఫ్ దిస్ వన్ మ్యాన్, అంటే ఆదాము ఒక పాపం వలన ఆదాం కోసర్ డెత్ టు రూల్ ఓవర్ మెనీ, అనేకుల్లో ఈ మరణం పరిపాలన చేస్తున్న పరిస్థితి వచ్చిందనమాట. అంటే ఆత్మీయ మరణంలో బ్రతకాల్సిన పరిస్థితి వచ్చిందనమాట ఆదాము ఒక పాపాన్ని బట్టి రిజల్ట్. కానీ బట్ ఈవెన్ గ్రేటర్ ఈస్ గాడ్స్ వండర్ఫుల్ గ్రేస్. కాబట్టి దానికంటే చాలా 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 గొప్ప విషయం
తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా తీసుకొని వచ్చామన్నమాట. ఆదాము ఒక పాపం ద్వారా మరణం వచ్చింది, కానీ దానికంటే చాలా గొప్ప విషయం తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా తీసుకొని వచ్చామన్నమాట. అది ఏంటిదంటే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, గ్రేటర్ ఈస్ గాడ్స్ వండర్ఫుల్ గ్రేస్ అండ్ హిస్ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం తీసుకొని వచ్చారు? నీతి తీసుకొని వచ్చామన్నమాట. రైచియస్నెస్, నీతి తీసుకొని వచ్చాం అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపక్షమావణం, దేవుడు మన నీతి ముందరగా తెరిచామన్నమాట. కాబట్టి మనం నీతి అంటే మనం రైచియస్నెస్ అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తును తీసుకొని వచ్చాం, యేసుక్రీస్తును మన జీవితంలోనికి తీసుకొని వచ్చాం. కాబట్టి యేసుక్రీస్తును కలిగిన మనం అందరం నీతి ముందలం అనమాట. తండ్రి యొక్క దృష్టిలో మనం నీతి ముందలం అనమాట. కాబట్టి మీ యొక్క దృష్టిలో మీరు పాపి అని మీ మనసులో మీరు రాసి పెట్టారని, చాలా సంవత్సరం నుండి మీరు అదే వింటున్నారని, పాబలం అని విని అది మన మనసులో అది నాటబడి ఉండవచ్చు. కానీ దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దాని నుండి విడిపిస్తే అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, క్రిస్తును కలిగిన వారు యేసు రక్తం ద్వారా కడగబడిన ఏ ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు పాపలం కాదనమాట. వారు నిధి ముందలమని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కానీ మీరు అది అంగీకరిస్తారేమో, మీ మనసు అది అక్సెప్ట్ చేస్తారేమో, కానీ మనం అక్సెప్ట్ చేయాలి. దేవుని యొక్క వాక్యం మనం అక్సెప్ట్ చేయాలి. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీసుకొని వచ్చాము, అది మనం రిసీవ్ చేయాలి. ఇప్పుడు రిసీవ్ చేయడం కొంచెం కష్టం ఉందేమో, ఎందుకంటే చాలా సంవత్సరం నుండి పడిపోయిన మొదటి ఆదాం పడిపోయిన ఆదాం ద్వారా మనం అందరం పాపులుగా మార్చబడాము. ఆ మెసేజ్ మనం విని మన మనసులో అంతా నేను పాపి అని మన మనసులో అది విని మన మనసులో అది ఎక్కువ నింపబడిన స్థాయిలో మీరు ఉన్నారేమో. కాబట్టి అంతవరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, డిఫరెంట్ అర్థం చేసుకోవాలి. పడిపోయిన ఆదాము, కడపటి ఆదాం, యేసుక్రీస్తు ద్వారా దేవుడు ప్రియులారా కృప నిధి ముందర దేవుడు మనల్ని మార్చాం. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, బట్ ఈవెన్ గ్రేటర్ ఈస్ గాడ్స్ వండర్ఫుల్ గ్రేస్ అండ్ హిస్ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. ఇది గొప్పదనమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనతో కృప చూపాము, కరుణ చూపాము, పాపక్షమాపణ దేవుడు అనుగ్రహించాము. ఇది చాలా గొప్పది. పడిపోయిన ఆదాం చేస్తున్న దానికంటే గొప్ప కార్యం కడపటి ఆదాం, రెండవ ఆదాం యేసుక్రీస్తు చేసామన్నమాట. ఇది గొప్పది. కాబట్టి ఈ విషయం మీద మనం ఫోకస్ చేయాలి. లేదు, ఇది మన మేలు కొరకు అనమాట. కాబట్టి మొదటి ఆదాం చేస్తున్నది మన మేలు కొరకు కాదు, కానీ కడపటి ఆదాం, రెండవ ఆదాం యేసుక్రీస్తు చేస్తున్న అంత కూడా నా క్షేమం కొరకు, మన స్వస్థత కొరకు, మన ఆత్మ స్వస్థత కొరకు, మన ప్రాణం శరీరం స్వస్థత కొరకు, నిత్య మేలు అనమాట, నిత్య ఆశీర్వాదం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది మనం ఎక్కువ ధ్యానించాలి, ఎక్కువ హైలైట్ చేయాలన్నమాట, ఎక్కువ మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం. పడిపోయిన ఆదాం గురించి ఒకసారి చెప్పిన జయించిన కడపటి ఆదాం యేసుక్రీస్తు గురించి మన 10 సారి అయినా సరే, లేదంటే 100 సారి అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇది చాలా గొప్పదని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే, ఫర్ ఆల్ హూ రిసీవ్ ఇట్ విల్ లివ్ ఇన్ ట్రైమ్ ఓవర్ సిన్ అండ్ డెత్ త్రూ దిస్ వన్ మ్యాన్ జీసస్ క్రైస్ట్. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కృపా బాహుళ్యమును, కృప యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు అనుగ్రహించాం. కృపా బాహుళ్యమును నిధి దానం అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనకు నీతి దానంగా ఇచ్చామన్నమాట. ఫ్రీ గిఫ్ట్ గా ఇచ్చాము, ఉచితంగా ఇచ్చాము. కాబట్టి దేవుని యొక్క నీతి రక్షణ మనం పొందుకోవడానికి ఏ పనులు, ఏ క్రియలు, ఏది కూడా చేయాల్సిన అవసరం లేదనమాట. దేవుని యొక్క నీతి కానీ దేవుని యొక్క రక్షణ పొందుకోవడానికి మీరు క్రియలు చేయాల్సిన అవసరం లేదు. ఏం చేసుకోవాలి? మనం జస్ట్ నమ్మాలి. యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాము సిలువలో. యేసుక్రీస్తును మనం నమ్మాలి. యేసు రక్తం ద్వారా కడగబడాలి. యేసుక్రీస్తు హృదయంలో మనం విశ్వసించి నోటితో యేసుక్రీస్తు సమాధి నుండి తెలియలేచిన యేసుక్రీస్తు నా ప్రభు అని మనం హృదయంలో విశ్వసిస్తే నోటితో ఒప్పుకోవాలి. యేసయ్య నా ప్రభు అని ఒప్పుకోవాలి, అంతే. అప్పుడు మనకు రక్షణ నీతి ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. అది గుడ్ న్యూస్ అనమాట. కాబట్టి ఇది మానవులు అందరి కొరకు అనమాట, ఒకరి కొరకు కాదు. ఇది కొన్ని కులాలు, కొన్ని వంశాలు, కొన్ని జాతి, కొన్ని భాష మాట్లాడుతున్న వారికి అని కాదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషులు మేలు కొరకు తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపాము. యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాము. ప్రతి ఒక్క మనుషుల కొరకు అనమాట, అందరి కొరకు అనమాట, మన అందరి కొరకు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మేలు ఆశీర్వాదాలు పొందాలి అని దేవుడైతే కోరుతున్నామన్నమాట.
కాబట్టి దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చామన్నమాట. ఆ ఫ్రీ విల్ మనం మన మేలు కొరకు వాడుకోవాలి అనమాట. కొందరు ఫ్రీ విల్ దేవుడు ఇచ్చిన ఫ్రీడమ్ తప్పుగా వాడతారేమో, కొందరు మేలు కొరకు వాడతారు. ఈ మీటింగ్ లో పాల్గొంటున్న మీరందరూ మీ ఫ్రీ విల్ మీరు పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని కృపను బట్టి మంచిగా వాడిన కాబట్టి దేవునికి స్తోత్రం. యేసయ్య ప్రభు అని మీరు ఒప్పుకున్నారు కాబట్టి నేనైతే దేవుని స్తుతిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, కాబట్టి ఇది గొప్ప కృప అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు యేసుక్రీస్తు ద్వారా తప్పకుండా ప్రియులారా వారు పాపం కానీ ఆత్మీయ స్పిరిచువల్ డెప్త్ కానీ సాతాను తంత్రాలు ప్రతి సమస్య మీదే ఓవర్కమ్ చేస్తారనమాట. ఒకసారి చదువుతారమ్మా 17వ. మరణం ఒకరిని అపరాధమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. చూడండి, జీవం వస్తుంది అనమాట. యేసుక్రీస్తు ద్వారా మనకు జీవం వస్తుంది, నిత్య జీవనం వచ్చింది. జీవంలో మనం ఎదుగుతున్నాం, అభిషేకంలో, శక్తిలో, జ్ఞానంలో, పరిశుద్ధంలో మనం ఎదుగుతున్నాం అనమాట. దేవుని గుణంలో మనం ఇంగిరిస్తూ అవుతున్నాం. ఎందుకంటే దేవుడే వచ్చి మనలో నివాసం చేసుకొని ఆ దేవుడు మనం ఆత్మ ప్రాణ శరీరం పరిపాలన చేస్తున్నాం అనమాట. కాబట్టి కృపాబాహ్యమును నిధి దానమును ఈ రెవల్యూషన్ ఈ విషయం మీద మనం ఫోకస్ చేసినప్పుడు, ధ్యానించినప్పుడు, ఎక్కువ మనం నేర్చుకున్నప్పుడు, దేని గురించి మనం టీచ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనం కానీ ప్రతి ఒక్కరు కానీ వాళ్ళు ప్రతి సమస్యల మీద పరిపాలన చేసే వ్యక్తిగా మార్చబడుతుంది. అంటే పాపం చేయలేని, అంటే పాపం పరిశుద్ధంగా బ్రతికే వ్యక్తిగా మార్చబడుతుంది అనమాట. పరిశుద్ధంగా బ్రతికే వ్యక్తిగా మార్చబడుతుంది. నీతి కూర్చున్న గ్రహింపు మనకు ఎక్కువ వస్తున్న కొలది మన నీతి విషయం అంటే మంచి విషయాలు మనం చేస్తే వారిగా మార్చబడుతుంది. పావి అని ఎక్కువ మనం వినిన కొలది, ధ్యానించిన కొలది ప్రజలు ఎక్కువ పాపం చేస్తారు. కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన నీతి మందిలో తెరిచామని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపు ఆ గ్రహింపు మనం పొందుతున్న కొలది మనం నీతి చేసేవారుగా దాని రిజల్ట్ పరిశుద్ధంగా బ్రతుకుతాయి అనమాట. మనం పరిశుద్ధులు ఎంగిరిస్తూ అవుతాయి అనమాట. కాబట్టి యేసుక్రీస్తుని మనం ఎక్కువ ధ్యానించినప్పుడు ఇప్పుడు ఇలా మనం పరిశుద్ధంగా బ్రతుకుతాయి అనమాట. పాపం చేయకుండా అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఆ కృప దేవుడు అనుగ్రహించినాక కాబట్టి ఫర్ ఆల్ హూ రిసీవ్ ఇట్ విల్ లివ్ ఇన్ ట్రైమ్ ఓవర్ సిన్. చూడండి, పాపం మీద కూడా జయం వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మీరు మాటికు పాపం చేస్తున్న వ్యక్తిగా మీరు ఉన్నారేమో, అని యేసుక్రీస్తు మీదే మీరు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మీదే ఫోకస్ చేస్తున్న కొలది, ధ్యానిస్తున్న కొలది, ఆ ప్రేమ మీరు గ్రహించిన కొలది, ఆ యేసుక్రీస్తుకు మీరు చోటించిన కొలది, ఆ యేసుక్రీస్తు మనం ఎదుగుతున్న కొలది మనం పరిశుద్ధంగా బ్రతుకుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనకు జయం వస్తుంది అనమాట. మన జీవితం జయంగా మార్చబడుతుంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయం తప్పకుండా అనమాట. తప్పకుండా నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. అంటే అన్ని సమస్యల మీద మీరు కింగ్ పరిపాలన చేస్తున్నట్టు ప్రియులారా మనం సమస్యల మీదే మీరు పరిపాలన చేస్తారు. కాబట్టి మీ సమస్యలు ఏదైనా సరే దాన్ని రాసి పెట్టండి. ఆ సమస్యలు అన్నింటి మీదే మీరు పరిపాలన చేస్తారు. కృపాబాహుళ్యమును నిధి దానమును మీరు పొందుతున్న కొలది, యేసుక్రీస్తు మీద ఫోకస్ చేస్తున్న కొలది హల్లెలూయా మీరు ప్రియులారా ఫియర్ కావచ్చు, మీ సమస్య కొందరికేమో దుఃఖం కావచ్చు, కొందరికేమో నిరాశ కావచ్చు, కొందరికేమో టెన్షన్ కావచ్చు, కొందరికేమో దారిద్ర్యం కావచ్చు, కొందరికేమో రోగాలు వ్యాధి బాధలు కావచ్చు, కొందరికేమో శాపాలు కావచ్చు, కొందరికేమో చేతపడి క్రియ ప్రభావం దూరిన సమస్య కావచ్చు, కొందరికేమో దురాత్మలు ఈవిల్స్ పెట్ట ద్వారా సమస్యలు కావచ్చు, కొందరికేమో అభ్యర్థులు కావచ్చు. ఏ సమస్య అయినా సరే ప్రియులారా అన్నిటిలో మనకు జయం యేసుక్రీస్తు ద్వారా, రెండవ ఆదాం కడపటి ఆదాం యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా మనకు జయం దేవుడు నిశ్చయంగా అనుగ్రహిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు మీద మనం ఫోకస్ పెట్టాలి అనమాట. కడపటి ఆదాం యేసుక్రీస్తు రక్తంలో మనం ఆధారపడాలి. యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ, నిత్య జీవన్, దేవుడు మన నీతి మందిలో మార్చాము. ఈ విషయాలు మనం ఎక్కువ ధ్యానించాలి. ధ్యానించుకొని అది గ్రహించిన కొలది మనం దేవుని ఆరాధించే వారిగా తప్పకుండా మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 18వ వచనం. కాబట్టి తీర్పు ఒక అపరాధమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. పుణ్యకార్యం యేసుక్రీస్తు సిలువలో చేస్తున్న పుణ్యకార్యం అంటే మరణం. సిలువలో నా కొరకు మీ కొరకు మనకు బదులుగా మరణించామన్నమాట. పరిశుద్ధ యాగంగా మార్చబడ్డారు. హల్లెలూయా. ఆ ప్రేమ ప్రియులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి
మనం ఏలుదురు అని రాయబడింది 17వ అధ్యాయంలో. కాబట్టి మనందరం అన్ని సమస్యలో పరిపాలన చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించి కృప ఇచ్చి ఈ కృపావాక్యంలో మనం ఏదైనట్టు హోలీ స్పిరిట్ దేవుడు మనకు అందరికీ సహాయం దయచేనాక కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలు కావచ్చు, ఏ సమస్య అయినా సరే ఆ సమస్యలు అన్నింటి మీదే ఓవర్కమ్ చేసే వ్యక్తిగా హోలీ స్పిరిట్ మనల్ని అభిషేకించి బలపరిచి జ్ఞానం ఇచ్చి సమస్యల మీదే పరిపాలన చేసుకొని ప్రియుల సాతాను తురుకుకొని బ్రతైనట్టు యేసునామములో దేవుడు అధికమైన కృప మనకు అనుగ్రహించినాక దానితో పాటు ప్రియులరా ఆదామ్స్ వన్ సిన్ బ్రింగ్స్ కాండమినేషన్ ఫర్ ఎవ్రీవన్. కాబట్టి ఆదాము ఆ పాపం వలన ఏం తీసుకొని వచ్చాం, ఐ మీన్ శిక్ష తీసుకొని వచ్చామన్నమాట. మనుషులందరికీ శిక్షావధి వచ్చామన్నమాట, శిక్ష. కానీ బట్ క్రైస్టస్ వన్ యాక్ట్ ఆఫ్ రైచియస్నెస్ brings a right relationship God and new life for everyone. కాబట్టి అందరి కొరకు అనమాట, everyone అందరి కొరకు యేసుక్రీస్తు యొక్క ప్రియులరా మంచి యేసుక్రీస్తు తండ్రికి విధేయ చేశామన్నమాట. సిలువలో ప్రాణం పెట్టాం నాకు మీకు బదులుగా. కాబట్టి దాని వలన ప్రియులరా మనకు మాత్రం కాదు అందరికీ భూమి మీద అందరికీ మేలు కొరకు అనమాట ఏం తీసుకొని వచ్చాం, అందరం యేసుక్రీస్తు ద్వారా రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అంటే పరిశుద్ధమైన దేవునితో నిత్యం సహవాసం ఉండాలి అనమాట, నిత్యం కనెక్ట్ ఉండాలి. ఐ మీన్ దాని కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టామన్నమాట. దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా ఆ న్యూ లైఫ్ ఫర్ ఎవ్రీవన్ అందరికీ న్యూ లైఫ్ అంటే నూతన జీవితం. కాబట్టి దేవుడు మనను పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నూతన సృష్టిగా మన ఆత్మను ఆల్రెడీ మార్చేస్తామన్నమాట. నువ్వు క్రియేషన్ గా దేవుడు మార్చాం, నూతన సృష్టిగా మార్చాం. కాబట్టి ఆ దేవుడు పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మన జీవితాన్ని మార్చేసామన్నమాట. ఇప్పుడు క్రిస్తువుని కలిగిన మనం అందరం న్యూ లైఫ్ అంటే నూతన సృష్టిగా దేవుడు మనల్ని మార్చామన్నమాట. ఆ న్యూ లైఫ్ ఫర్ ఎవ్రీవన్ అందరి కొరకు అనమాట యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యం. కాబట్టి దాని గురించి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, బ్రతినంతకాలం ధ్యానించుకోవాలి. బ్రతినంతకాలం మనం దాని మీదే ధ్యానం పెట్టాలి, దాన్ని మనం ఒప్పుకోవాలి, దాని గురించి చెప్పాలి, దాని గురించి అందరితో చెప్పాలి అనమాట. ఇంత గొప్ప కార్యం తల్లిదండ్రుడు యేసుక్రీస్తు వల్ల నా జీవితంలో మన అందరి జీవితంలో చేస్తాను కాబట్టి ఆల్రెడీ చేస్తాను కాబట్టి దీని గురించి మనం ఇది అర్థం చేసుకోవాలి. మనం అనేకుల్లో మనం నేర్పించాలి, ఇది మనం ప్రీచింగ్ చేయాలి, టీచింగ్ చేయాలి, ఇది మనం పాటగా పాడాలి, మనం ఆరాధించుకోవాలి, స్తుతించాలి. ఇది మనం ఈ భూమిలో బ్రతైనప్పుడు మాత్రమే కాదు, దీని ఒక ఇంపాక్ట్ లేదా దీని ఒక రిజల్ట్ యుగాలు ఐ మీన్ సదాకాలం యుగాలు ప్రిల్లరా నిలబడతాయి అనమాట. దీని యొక్క ఇంపాక్ట్ దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రిల్లర రిజల్ట్ మేలు ఆశీర్వాదం నిత్యం అనమాట. యుగాలు నిత్యత్వం అంతా కూడా అంటే ఎండు లేదనమాట. ఎండు అనే జీవితం దేవుని మనం ఆరాధించేవారుగా స్తుతించేవారుగా మనం మార్చబడుతుంది. ఈ సత్యాలు గ్రహించిన వారు అందరం అలాగే మార్చబడతాయి అనమాట. మనం మార్చబడుతుంది. మనం మాత్రం కాదు, ఎవరైతే ఈ సువార్త గుడ్ న్యూస్ దీన్ని గ్రహించినప్పుడు ఇంత గొప్ప కార్యం దేవుడు చేశామని గ్రహించినప్పుడు వారందరం ప్రియుల దేవుని ఆరాధించే వారిగా నిత్యం దేవునికి మహిమ ఆరాధన సుగులు జరుగుతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు ఇంత గొప్ప కార్యం చేసి మనల్ని తండ్రి అయిన దేవునితో కనెక్ట్ చేశామన్నమాట. కాబట్టి మనం అందరం జీవగల దేవునితో పరిశుద్ధ దేవునితో మనం సహవాసములు ఉన్నామన్నమాట. డీప్ లోతైన సహవాసములో ఆల్రెడీ దేవుడు మనల్ని తీసుకొని వచ్చాము. ఇది మనం గ్రహించుకోవాలి, దేవునికి స్తోత్రం. ప్రియులర స్తోత్రం. మనం ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, ఇంత గొప్ప మంచి దేవా మీ కృప కరుణ దయ మా అందరి పట్ల దేవా చూపిన ఎస్ఏ మీ ప్రేమని బట్టి మేము ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాం తండ్రి దేవా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి తండ్రి దేవా మాకు చేస్తున్న ప్రతి మేలుని బట్టి దేవ ఆరాధన తండ్రి గొప్ప చేసే పరిశుద్ధాత్మ వారైనా మాలో మీరు వచ్చిన వాటి స్తుతిస్తున్నాం తండ్రి దేవా. ఈ వాక్యం విన్న వాళ్ళు ఎవరైనా దేవా నిత్య జీవన్ పాపక్షమానం పొందలేని వారు ఉండే వారందరికీ తండ్రి పాపక్షమానం నిత్య జీవ రక్షణ అందరికీ రక్షణ పొందినట్టు యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడి పాపక్షమానం పొందినట్టు అందరికీ కావలసిన జ్ఞానం కృప దేవ అందరికీ దేవ దయచమని ప్రతి మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి దేవా. గొప్ప రక్షణ నిత్య జీవన్ పాపక్షమానం మాకు అనుగ్రహించినట్టు ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి దేవా మేము స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం తండ్రి. యేసే మీ రక్తం ద్వారా తండ్రి మాకు గొప్ప జయం తండ్రి మాకు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. మా దేవా యేసయ్య మా బ్రతుకులను ఆమె ఓడిపోయిన ఆమె జీవితాన్ని అపజయములో ఆమె
అపజయంలో ఉన్న మా జీవితాన్ని తండ్రి ఆమె జయం యేసుక్రీస్తు ద్వారా తండ్రి పాపం మీదే దేవా సమస్యల మీదే దురాత్మలు ఆమె అన్నిటి మీదే దేవా యేసుక్రీస్తు ద్వారా తండ్రి మాకు జయం అనుగ్రహిస్తున్న మీ ప్రేమను బట్టి దేవా సుధిస్తున్నాం తండ్రి. ఎవరైనా ప్రభా ఓడిపోయిన స్థాయిలో ఇప్పుడు కూడా ఉండే తండ్రి వారికి యేసుక్రీస్తు ద్వారా తండ్రి గొప్ప జయ వారు అనుభవించినట్టు వాక్య రెవల్యూషన్ పరిశుద్ధాత్మ దేవ కృపా భాగ్యుడు మేము నిధి దానం కూర్చున్న రెవల్యూషన్ దేవా ప్రతి ఒక్కరు పొంది జీవములో ఎదిగి దేవా వారి యొక్క సమస్యలో జయించినట్టు పోలీసు దేవ కృపా దేవా జయించమతటి ఫియర్ ను జయించినట్టు దుఃఖం నిరాశ బాధను టెన్షన్ కోపం బాగా చేదు నరగత దయ్యం దేవా ప్రతి విధమైన ఈవిల్స్ను తండ్రి జయించినట్టు దేవా సాతాను దళాలు ఓవర్కమ్ చేస్తున్నట్టు అనేకద ఈవిల్స్ను జయించినట్టు హోలీ స్పిరిట్ లోతైన వాక్య రెవల్యూషన్ దేవా ప్రతి ఒక్కరికి దేవా మాకందరికీ అదేగా హోలీ స్పిరిట్ దేవా దయచమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డబా కరబిల సుగోర కొరబిదే దేవా ప్రతి ఒక్కరు క్రిస్తునందు జయచూదాం దేవా మీరు దయచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా ప్రతి సమస్యల మీద యేసునామం వాడుకొని పరిశుద్ధాత్మతో నింపబడి దేవా పాంబులను తేళ్లను శత్రు బలం అందరి మీద తొక్కడానికి దేవా మీరు ఇచ్చిన గొప్ప అధికారం విశ్వాసంతో అది వాడుకొని సమస్యను అనుదినం జయించుకొని ముందుకోళ్ళ కృప తండ్రి వాక్యం మీద ప్రతి ఒక్కరు అదేగా పరిశుద్ధాత్మ దేవా దయచమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాము. ప్రతి అపరాధం యేసు రక్తం యేసులో అది లయమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. నీది కూర్చొని ఒప్పింపు పరిశుద్ధాత్మ దేవ అందరికీ దేవా దయచమని ప్రార్థన ఇస్తున్నాం. నీది మైమరువుగా మార్చమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. నీతి మందుడు నీతి మందురాలను గ్రహింపుతో ప్రతి ఒక్కరు దానిలో ఆ గ్రహింపులో ఇంగ్లీష్ అయిన అభిషేకం తండ్రి అలాంటి ఒప్పింపు పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఒక్కరికి దేవా నేర్పించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. బలపరచమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు యేసునామములో జయంతో ప్రదైనా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా కుడి వేసిన ప్రతి ఒక్కరిను దీవిస్తున్నాం. అలాగే తండ్రి యేసయ్య మీ కొలాది స్తోత్రం తండ్రి. తండ్రి అయిన దేవా మీ కొలాది స్తోత్రం యేసునామములో ప్రార్థనిస్తున్నాను గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683 పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.